లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? హాయ్ హలో నమస్తే. నా పేరు ఫనీ భయ్య. ఫనీ ట్రై చేస్తుంటా ఫన్నీగా ఉండడానికి. ఇంతమంది సింగిల్ జస్ట్ మేక్ సమ్ నాయిస్. సింగిల్ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. నైస్ అందరు. అది ఇది కావాలి మనకి. అది ఆగట్లే చూసినా. నేను సింగిల్ భయ్య, సింగిల్ అండ్ డెస్పరేట్. ఎట్లా అంటే నేను ఎంత అంటే డేటింగ్ అంటే తెలుసా? డేటింగ్ అంటే తెలుసా? ఏంది మీనింగ్ ఏంది? ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఉండడం కరెక్ట్. లైఫ్లో ఫాస్ట్ చేయడం కరెక్ట్. ఇంతకుముందు పెళ్లి చూపులు ఉండే కదా, అబ్బాయి అమ్మాయి ఇట్లా మొహాలు చూసుకుంటారు ఫస్ట్. సేమ్ డేటింగ్ కూడా అంతే, కలుస్తారు. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ ఉండే కూల్. లైక్ డేటింగ్ అని లైక్ నేను మస్తు, నాకు మస్తు ఇష్టం. సో మ్యాటర్ ఏంటంటే ప్రతి డేటింగ్ యాప్లో ఉన్నా నేను. డేటింగ్ యాప్స్ అంటే తెలుసు కదా, నువ్వు లైక్ నేను డేటింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకో, ఫస్ట్ నీ ఫోటో పెడతావు, వాళ్ళ ఫోటో పెడతారు. నీకు నచ్చితే రైట్ స్వైప్ చేస్తావు, నచ్చకపోతే లెఫ్ట్ స్వైప్ చేస్తావు. ఓకే, వాళ్ళు కూడా నచ్చి రైట్ స్వైప్ చేసారు అనుకోని మాట్లాడుకోవచ్చు. నీ తర్వాత నీ పులిహోర కలిపే స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది, కలుస్తావా లేదా. నేను ప్రతి డేటింగ్ యాప్లో ఉన్నా. మీ పేరు చెప్పండి దాంట్లో. సో నేను ఏంటంటే ఇందులో రకరకాల జనాలు ఉంటారు. ఓకే, ఫస్ట్ 5 పీపుల్ వీళ్ళు ఏంటంటే కపుల్స్ అనమాట. వీళ్ళు వాళ్ళ లైఫ్లో సరిపోక ఇంకా ఎక్స్ట్రా కావాలని చెప్పి వస్తారు ఈ యాప్లకి. చూసారు ఎవరైనా వీళ్ళని? నాకు వద్దనుకుని నేను కప్పులు అవుదాం అనుకున్నా కానీ కప్పులతో కలుద్దాం అనుకోలే. సో వదిలేసిన. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే మనం మెసేజ్ చేయగానే ఒక మెసేజ్ వస్తుంది, ఫుల్ సర్వీస్ అవైలబుల్, 200 రూపీస్, 500 రూపీస్. తెలుసు, ఎట్లా తెలుసు? అది నాకు భయం వేసింది భయ. వాళ్ళు నాకు నేను కొంచెం పద్ధతి. సో లైక్ నేను వద్దనుకున్నాను, కపుల్స్ వద్దనుకున్నా. దెన్ ఈ రేట్ కార్డులు కూడా అమ్మ వద్దని వదిలేసిన. నెక్స్ట్ 5 ఏంటంటే వీళ్ళు ఫోటోలు పెడతారు. ఏం ఫోటోలు? పువ్వు ఫోటో, కొండ ఫోటో, రోడ్డు మీద ట్రాఫిక్ ఫోటో. వీళ్ళందరితో మాట్లాడుతున్నా వీళ్ళందరూ లైక్ పేరుని తెలియదు మనకి, ఫేస్ వాళ్ళు నిజమా కాదో తెలియదు. ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా, చాలా పర్సనల్ అయింది. తర్వాత తెలిసింది ఇట్స్ 53 ఏళ్ళ ముసలి అంకుల్ ప్లేయింగ్ విత్ మై ఫీలింగ్స్ అని. అవుతుంటాయి. అట్లీస్ట్ నేను ఆ వీడియో కాల్ స్కామ్లో దొరకలేదా? దొరికిరారన్నా ఉంటారు ఆటగాళ్ళు. నేను అట్లీస్ట్ అది దొరకలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంక నెక్స్ట్ 5 ఎట్లుంటారంటే వీళ్ళు ఫ్రెండ్ జోన్ చేయడానికి వస్తారు భయ్య. నేను చాలా మంది ఫ్రెండ్ జోన్ అయినా, చాలా మంది నన్ను ఫ్రెండ్ జోన్ చేసారు. హైదరాబాద్లో ఒక లిస్ట్ ఉందనుకో, అందులో టాప్లో ఉంటాను నేను. అయితే వీళ్ళు ఏం చేశారంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి కదా 1 పాయింట్. మనమంటే ఇంకా సింగిల్ ఉండిపోతాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి కదా. వాళ్ళ పెళ్ళికి ఒక వారం ముందు నా దగ్గరకు వచ్చి వాళ్ళ లైఫ్ గురించి నా దగ్గర అడ్వైస్ తీసుకున్నాను. ఆ రేంజ్లో ఫ్రెండ్ జోన్ అయిపోయినాను. ఇవన్నీ వదిలేసి లాస్ట్కి ఒక అమ్మాయితో రియల్లీ నిజమైన అమ్మాయిని వెరిఫై చేసుకొని మాట్లాడుతున్నా లైక్ మెసేజ్ చేస్తున్నా స్నాప్చాట్లో. సో ఆమె ఏమన్నదంటే నాకు పొడుగున్న అబ్బాయిలు ఇష్టం అని చెప్పాను. నేను పొడుగున్నా అని చెప్పిన. నేను పొడుగు అని చెప్పిన. ఎందుకు నవ్వుతారు? టూ మచ్ రాగింగ్ ఇది. ఓకే చెప్పి ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ కదా చెప్పేసిన. అబద్ధం చెప్పిన. సో అమ్మాయి ఇంప్రెస్ అయిపోయింది. ఏం చెప్పింది తెలుసా? నాకు బాస్కెట్బాల్ ఇష్టం అని మెసేజ్ చేసింది. నెక్స్ట్ మనం ఆటగాలంగా. సో నేను ఎప్పుడు బాస్కెట్బాల్ ఆడలే. సో ఏం చేసిన తెలుసా? ఐ వాంట్ టు బి ఇండియన్ మైకల్ జార్డన్ అని రిప్లై ఇచ్చిన. మైకల్ జార్డన్ అని తెలుసా? బాస్కెట్బాల్లో సచిన్ టెండూల్కర్. అట్లా అవుదాం అనుకుంటున్నా అని చెప్పిన. అమ్మాయి ఇంప్రెస్ అయిపోయింది. ఇంత ఫ్లాట్. వెంటనే హార్నీ అయిపోయి సెండ్ మీ పిక్ అంది. పిక్ అంటే తెలుసా? తెలుసు. నేను ఎప్పుడు పంపలే అంతకుముందు లైఫ్లో, ఫస్ట్ టైం. సో ఏం చేసిన తెలుసా? గూగుల్ ఓపెన్ చేసి టాల్ ఇండియన్ పిక్స్ ఫర్ స్నాప్చాట్ అని కొట్టిన. ప్లీజ్ డోంట్ గూగుల్ ఇట్. గూగుల్ చేయకండి, అది దరిద్రమైన అది మీ కర్మ. అందులో నుంచి ఒక ఫోటో తీసి పంపించేసిన లైక్ ఫిల్టర్ పెట్టి. పిల్లకి నచ్చలే. తెలుసా, నాకు నీ ఫేస్ కూడా కావాలి అదే ఫోటోలో. ఇదేదో బ్లాక్మెయిల్ కేసులా ఉంది అనుకున్నా. అయితే కదా లైక్ అవుతుంటాయి కదా. సో ఇమీడియట్లీ కట్ చేసి వద్దు అది అంటే సరే కలుద్దాం అంది. ఎక్కడ అంటే బాస్కెట్బాల్ గ్రౌండ్లో కలుద్దాం.
సరే ఎట్లా అట్లా మా కోచ్ని కన్విన్స్ చేసిన. మా టీం ఓడిపోతుండే ఆ రోజు. నేను సబ్స్టిట్యూట్. లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నప్పుడు నన్ను సబ్స్టిట్యూట్ చేసిండు. దూకిన బాల్ కోర్టులోకి దూకిన బాల్ ఒకటే కనిపించింది. బాల్ అందరు ఫా అని అరుస్తారు. జోన్లో ఉన్నా బాల్ తీసుకెళ్ళి సప్పనేసిన, స్కోర్ చేసిన భయ్యా. సో వెళ్ళి ఇమీడియట్లీ వెళ్ళి అమ్మాయి ముందుకు వెళ్ళి ఇట్లా నిలబడ్డా. రొనాల్డో పోజ్ అంటారు. ఆ అమ్మాయి జస్ట్ పైనుంచి కింద చూసి వెళ్ళిపోయింది. అది ఫేక్ పిక్ అని తెలిసే పరిస్థితే లేదు, ఎందుకంటే నేను ఫిల్టర్లో వేసినాను. తర్వాత తెలిసింది ఏంటంటే మా టీం ఓడిపోయింది. బికాజ్ ఒక ఎక్స్ట్రా ప్లేయర్ గ్రౌండ్లోకి వచ్చి ఆడిండట బాల్ పట్టుకొని. నేనే అయితే ఈ యాప్స్లో రకరకాల జనాలు ఉన్నారని చెప్పినా కదా, చాలా సేఫ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అంటే రీసెంట్లీ న్యూస్లో వచ్చింది చూసిండ్రా, ఏదో పబ్కి తీసుకెళ్ళి 30,000 బిల్ చేపిస్తుర్రు. నాకు ₹1,00,000 పోయినాయి. అట్లా ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు భయ్యా, ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మ్యాట్రిమోనీకి షిఫ్ట్ అయినా, అక్కడ ఉన్న వాళ్ళని కలిసి సెట్ చేద్దాం. ఆన్ దట్ నోట్ గైస్, థ్యాంక్స్ దట్ యూ హావ్ బీన్ లవ్లీ ఆడియన్స్. థ్యాంక్స్. అంటే అందరు క్లాప్స్ బాగా కొడుతున్నారు, మరీ ఎక్కువసార్లు కొట్టకండి, ఎందుకంటే ట్రైన్లో జర్నీ చేస్తున్నామో డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఆర్సీబీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళినప్పుడు ఎంత ఆనందపడ్డారో, నేను ఈ మల్లెమాల స్టూడియోకి వచ్చినప్పుడు అంతే ఆనందపడ్డాను. మీరే ఎలా అయినా నన్ను గెలిపించండి. ఒక కేకేఆర్, ఒక ఎస్ఆర్హెచ్, ఇలా మంచి పొజిషన్లో ఉంచండి. యాక్చువల్గా నా గురించి చెప్పాలంటే నాకు ప్రాబ్లం ఉంది భయ్యా. స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నాకు ప్రాస వస్తుంది, అదే నా ప్రాబ్లం. నా గురించి చెప్పాలనుకో, గాలి రావాలంటే కావాలి ఫ్యాను, కామెడీ చేయాలంటే రావాలి ఈ బాను. అసలు మీలో ఎంతమందికి లవర్స్ ఉన్నారు, మీలో ఎంతమందికి లవర్స్ లేరు? లవర్స్ ఉన్న వాళ్ళు క్లాస్ కొట్టాల. ఓకే, లవర్స్ లేని వాళ్ళు కమిటెడ్కి సింగిల్కి తేడా ఏంటంటే, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు చెయ్యెత్తి కొట్టేవాడు కమిటెడ్, ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక చేత్తో కొట్టేవాడు సింగిల్. జనరల్గా కమిటెడ్ అయిన ఎలా చూస్తారంటే, మన పొలిటికల్ పార్టీలో ఉన్న చూసినట్టు చూస్తారు. అది సింగిల్ ఎలా చూస్తారు తెలుసా? రేవ్ పార్టీలో దొరికిన చూసినట్టు చూస్తారు. యాక్చువల్గా లవర్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు మీలాంటి సింగిల్స్, నువ్వు సోయి సింగిల్ కదా, సింగిల్స్ బతికి ఎంత దారుణంగా ఉంటుందంటే, పుష్పాది రూల్లో పుష్పరాజు క్యారెక్టర్ నూకరాజు అనేస్తే ఎలా ఉంటుంది, సింగిల్స్ లైఫ్ కూడా అంతే ఉంటుంది. సో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడు సింగిల్. ఆడు ఎప్పుడు రూమ్లో ఉన్నా నేను సింగిల్ అని తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆడు గర్ల్ ఫ్రెండ్తో కనపడ్డాడు. అరే నువ్వు సింగిల్ అన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్తో కనపడ్డావు ఏంట్రా అన్న. అవును బావా, నాకున్న సింగిల్ గర్ల్ ఫ్రెండే, అందుకే నేను సింగిలే అని చెప్తున్నాడు. ఈ సింగిల్స్కి ఎక్కువగా కోపం తెప్పించేది ఎవరంటే లవర్స్. సో ఈరోజు మీరు అందరూ కంటెంట్ బాగా కనెక్ట్ అవుతారు, మీకు బాగా ఎక్కుద్ది కూడా. ఎక్కకపోతే నన్ను ఎక్కండి. సలార్లో మొత్తం 3 తెగలు ఉన్నాయి. గనియారి తెగ, మన్నారి తెగ, శౌర్యాంగ తెగ. అలాగే లవర్స్ మొత్తం 6 తెగలు. ఫస్ట్ తెగ నెబ్బా నిబ్బి తెగ. ఇది మామూలు తెగ కాదు. మా ఇంటి కింద ఒక పిల్లోడు ఉండేవాడు అనమాట. ఆడేంటంటే ఆడు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండేవాడు. ఏంటి బేబీ అసలు ఎలా బేబీ, ఎంత ట్రై చేస్తున్నా కానీ మనం ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం బేబీ అని ఆడు గర్ల్ ఫ్రెండ్ అడిగేది. ఈడు ఇవన్నీ కాదు బేబీ, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతా అన్నాడు. ఆయన్ని పట్టుకొని రారా అని చెప్పి పిలిచి ఆయన కొట్టా. ఆయన కొట్టగానే మా నాన్న చూసాడు. అరే నువ్వు వాడిని నెబ్బా అంటున్నావు, అసలు నెబ్బా అంటే ఏంట్రా అన్నాడు మా నాన్న. నీ అనుకునే అమ్మాయి కోసం ఎలాంటి బాధనైనా భరించే అబ్బాయినే నెబ్బా అంటారు నాన్న. సో మళ్ళీ అదే ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఒరే నువ్వు నిబ్బి అంటే ఏమనుకుంటున్నావురా, నిబ్బి అంటే ఏంట్రా అన్నాడు. నీ అనుకునే అమ్మాయి కోసం పెచ్చం ఎత్తుకోవడానికి కూడా సిద్ధపడే అమ్మాయినే నిబ్బి అంటారు నాన్న అన్న. దానికి మా నాన్న, వారిని అట్టయితే మీ అమ్మ నేను ఇద్దరు నెబ్బా నిబ్బిలే గారా అన్నాడు. ఇంకా రెండో తెగ. ఇది ఎలాంటి తెగ అంటే, ఈ తెగ పేరు షో ఆఫ్ తెగ. ఈ తెగను చూస్తే తెగసైన హాస్యం. ఆడు లవ్లో ఉండడం ప్రపంచానికి తెలియాలి, లేకపోతే ఆడు బతకడం. మూడో తెగ. ఇది ఎలాంటి తెగ అంటే, యాక్చువల్లీ ఇది తెగ కాదు, ఇది సెగ. ఈ తెగ పేరు టీటీ తెగ. ఎవరు చెప్పారు? ఎక్కడ నువ్వు ఆ తెగనా? బాగా తేట తీర్చుకొని నువ్వు టీటీ తెగ అంటే, కంటెంట్ రాసిన నన్నే నవ్వుతున్నావు అంటే నువ్వు టీటీ తెగ. సో 4th తెగ. ఈ తెగ ఏంటంటే పాపం వన్ సైడ్ తెగ. అదేంటంటే ఒక అమ్మాయిని వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటాడు, ఆడి జీవితాంతం వన్ సైడ్గా లవ్ చేస్తూనే ఉంటాడు. సపోజ్ అది పెళ్ళయి
ఇది వాళ్ళ లవర్కి పెళ్ళయి అది తెల్లయి ఆడు వేరే వాడి చెల్లి అయినా కానీ వీడు వన్ సైడ్ తెగలోనే ఉంటారు. సో 5వ తెగ. ఈ తెగ ఏంటంటే ఇది మామూలు తెగ కాదు. ఈ తెగ పేరు పులిహార తెగ. ఈ పేరేంటన్నా రవలి. రవలి. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటో తెలుసా? ఏం కాదులే చెప్పు. అది కాదులే కానీ ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటో చెప్పు. నీ నవ్వు. అలా ఉంటుంది పులిహార తెగ. లాస్ట్ అండ్ ఫైనల్ తెగ. ఈ తెగ ఏంటంటే ఆంటీల తెగ. ఇది కాపరాలు కూల్చేసే తెగ. కాపరాలు కూలిపోయే తెగ ఇది. వీడికి లవ్ చేయడానికి అమ్మాయిలు పనికిరారు, ఓన్లీ ఆంటీలనే లవ్ చేస్తాడు వీడు. నా ఫ్రెండ్ ఒకడు అంతే ఉండేవాడు, వాడు నిజంగా ఆంటీలు లవ్ చేసేవాడు. వాడిని అడిగా, ఒరే ఏంట్రా నువ్వు ఆంటీలు 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 అని పడతావు అని. ఆడేమన్నాడు తెలుసా? అమ్మాయిలు ఆడుకుంటారు, ఆంటీలు ఆదుకుంటారు. నీ దొంపల దగ్గర నీకు ఎందుకురా నానేం తెగైతే. నేను ఏ తెగ అంటే నేను కూడా మీలా వన్ సైడ్ తెగ చేస్తున్నారు జోకులు. నేను ఈ కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్ అడిగాడు, ఒరే నువ్వు లవ్ ఎందుకు చేస్తున్నావురా అని. నేను యాక్చువల్ ఒక బ్రేకప్ బాధితుండ్రా అని చెప్పా. ఆడేమన్నాడంటే ఆడు అరేంజ్డ్ మ్యారేజ్ క్యాండిడేట్. ఆడేమన్నాడంటే నీకెందుకు బాగా లవ్లు ఇవన్నీ, ఇప్పుడు మేము ఉన్నాము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాం కదా, అయినా నీకు లవ్ గురించి ఏం తెలుసురా అన్నాడు. అంటే మనం ఠాగూర్లో చిరంజీవి గారి స్టైల్లో చెప్పా. ఈ ప్రపంచంలో ప్రేమించే వాళ్ళ సంఖ్య 4,34,416 మంది. ప్రేమించిన తర్వాత అమ్మాయిలతో విడిపోయే వాళ్ళ సంఖ్య 3,34,418 మంది. విడిపోయిన తర్వాత వేరే వాడితో బ్రేకప్ అయిన తర్వాత ప్యాచప్ అయిన వాళ్ళ సంఖ్య 1,44,418 మంది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయుధాన్ని చూసి నా గుండె బాగా రగిలిపోయింది. అందుకే పెట్టా ALF అన్న. ALF అంటే యాంటీ లవర్స్ ఫోర్స్. సో అది ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.